హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే హెల్దీ డ్రింక్ రెసిపీ అండి. పైనాపిల్ మిల్క్ షేక్ అండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్టీ కూడాను అండ్ హెల్దీ కూడానండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా పైనాపిల్ ఇంట్లో ఉన్నప్పుడు. దీనికోసం ముందుగా ఒక పైనాపిల్ తీసుకొని పైన కింద నీట్గా చాక్తో కట్ చేసుకోండి. ఎడ్జెస్ కూడా నీట్గా ముళ్ళేమీ లేకుండా మొత్తాన్ని విధంగా కట్ చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. నీట్గా చెక్కంతా రిమూవ్ చేసేసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే మన ఛానల్లో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అండ్ అలాగే హెల్దీ లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయండి. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోండి. మధ్యలో భాగాన్ని తీసేసుకోండి. అది అంతగా అవసరం లేదండి. జ్యూసెస్లోకి అంత హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు దాంట్లో. చుట్టూ ఉన్న భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోండి. మొత్తాన్ని ఈ విధంగా మధ్యలో భాగం అంతా తీసేసి ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1/2 గ్లాస్ వేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడినంత పంచదార యాడ్ చేసుకోండి, లేదంటే హనీ అయినా వేసుకోవచ్చు అండి. నేను 2 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. ఇందులోకి 4-5 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి, పలుకులేమీ లేకుండా. ఒక బౌల్ పెట్టుకొని జ్యూస్ స్ట్రైనర్ పెట్టుకొని జ్యూస్ అంతా వడగట్టుకోవాలి నీట్గా, పలుకులేమీ లేకుండా. నీట్గా ప్రెస్ చేసుకుంటూ వడకట్టుకోండి జ్యూస్ మొత్తాన్ని. మనకి కింద భాగంలో ఉన్న పల్ప్లో కూడా ఫైబర్ ఉంటుందండి. నీట్గా ఈ విధంగా స్పూన్తో తీసుకోండి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇంకా ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పైనాపిల్ మిల్క్ షేక్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.